ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కి వెళ్లే ముందు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూడండి अरे नेपाल का रुपया नहीं गिरता है, बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती, क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? ये जवाब देना पड़ेगा आपको, देश आपसे जवाब मांग रहा है। చూశారు కదా మోడీ ఏమంటున్నాడు శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ వీళ్ళందరి కూడా కరెన్సీ రేటు ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉండవు బట్ ఇండియాకే ఎందుకు ఈ పరిస్థితి అని చెప్పేసి ఇండియా రూలింగ్ కరెక్ట్ గా లేకపోవడం వల్లనే ఇండియా పాలించే వాళ్ళు కరెక్ట్ గా లేకపోవడం వల్లనే ఎకనామిక్ సిస్టమ్స్ కరెక్ట్ గా లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి మన డాలర్ తో రూపీ విలువ ఎప్పుడు పడిపోతూ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ వస్తుంటాయి అని చెప్పేసి తను ప్రైమ్ మినిస్టర్ కాకముందు ఆ ఎలక్షన్స్ టైంలో ఒక దగ్గర ఇచ్చిన స్పీచ్లో మాట్లాడిన మాటలు అవి ఆ టైంలో మన డాలర్ వాల్యూ వచ్చేసి మన రూపీ వాల్యూ అగేన్స్ట్ డాలర్ వచ్చేసి అరౌండ్ 55 రూపీస్ ఉండే సో నేను ఈరోజు ఈ వీడియో చేసే టైంకి మన డాలర్ వాల్యూ అరౌండ్ 88 రూపీస్ ఉంది ఒకవేళ మోడీ కనుక మరి ఆ మాటలు చెప్పి గెలిచినట్టు అయ్యి ఉంటే మరి మన డాలర్ వాల్యూ ఇప్పటికి కూడా అప్స్ అండ్ డౌన్స్ కాదు అసలు డౌన్స్కే వెళ్ళిపోతుంది కదా సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే ఎవ్వరు కూడా నీతిమంతుడు కాదు ప్రతి ఒక్కరు కూడా ఓట్ల కోసమో పాలిటిక్స్ కోసమో అబద్ధాలు ఆడే వాళ్ళే ఉంటారు సో మోడీ ఏం యుగ పురుషుడు కాదు మోడీ ఏం నీతివంతుడు కాదు మీరు ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి రియాలిటీ తెలుసుకోండి సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము టాపిక్ వెళ్ళే ముందు ప్లీజ్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ప్లీజ్ లాస్ట్ వరకు ఈ వీడియో పూర్తిగా చూసి నేను చెప్పేది ఏంటి అనేది క్లియర్గా అర్థం చేసుకొని మీకు అనిపించిన విషయం ఏదన్నా ఉంటే అది కమెంట్ రూపంలో కమెంట్ చేసి చెప్పండి లెట్స్ గో టు ద వీడియో బ్రేకింగ్ న్యూస్ ఓటర్ లిస్టులో అవకతవకలపై పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ ఇప్పటికే ఆటం బాంబ్ వేసి బీజేపీ ఓట్ చోరీని కళ్లకు కట్టామని త్వరలో హైడ్రోజన్ బాంబు ప్రయోగిస్తామని ప్రకటించారు రాహుల్ గాంధీ రీసెంట్ గా ఒక 1 మంత్ బ్యాక్ వచ్చేసి మనం చూసాము రాహుల్ గాంధీ ఒక స్టేజ్ పైన ఓట్ చోరీ అని చెప్పేసి చాలా హడావిడి చేయడం జరిగింది దానికి సంబంధించి కంప్లీట్లీ ఇండియన్ మీడియా మొత్తం అటెన్షన్ దొరికింది రాహుల్ గాంధీకి ఆ ఓట్ చోరీ విషయంలో ఎందుకంటే దానిలో కొంచెం నిజం ఉంది అని చెప్పేసి తను ప్రూఫ్స్ తో సహా తీసుకొచ్చేసరికి దానిపైన కంప్లీట్ మీడియా అటెన్షన్ కంప్లీట్ రాహుల్ గాంధీ ఆ టైంలో హైలైట్ అవుతూ ఉండే కంప్లీట్ మీడియా అటెన్షన్ కూడా అక్కడే ఉండే ఈవెన్ మోడీ మీడియా కూడా మోడీకి సంబంధించిన ఛానల్స్ కూడా దానిపైనే ఫోకస్ చేసినాయి అగేన్స్ట్ గా మాట్లాడినరా లేకపోతే కాదా అనే విషయం పక్కకు పెడితే ఫోకస్ మాత్రం కంప్లీట్ గా రాహుల్ గాంధీ పైనే ఉండే ఆ టైంలో సో ఆ ఫోకస్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక 2 days లో గాయమైపోయింది మాయమైపోయింది అసలు ఫోకసే లేదు అసలు ఆ టాపిక్ మాట్లాడడే లేదు ఎందుకు దీనికి మోడీ వేసిన పెద్ద స్కెచ్ ఏంటంటే ఇండియా అండ్ చైనా రిలేషన్ SCO సమ్మిట్ లేదంటే ట్రంప్ మనం పైన పెట్టిన ఏదైతే టారిఫ్స్ ఉన్నాయో దానికి అగేన్స్ట్ గా మనం పోరాడడం కోసము మనం ఇది చేస్తున్నాం అని చెప్పేసి SCO సమ్మిట్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ప్లే చేస్తున్న ఈ డ్రామా ఇది SCO సమ్మిట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ మనం అందరితోని మంచి ఫ్రెండ్లీగా ఉండడం అనేది మన కంట్రీకి చాలా అవసరం ఎట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ నాట్ ఈవెన్ లూజ్ అమెరికా ఎందుకంటే మన దగ్గర నుండి అమెరికాకి పోయిన వాళ్ళు ఎంతో మంది అసలు ఒక మోర్ దెన్ 50 to 55 lakhs అమెరికాలో ఉంటున్నారు మన వాళ్ళు సో వీళ్ళందరి పరిస్థితి కూడా ఒకసారి మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వీడియో చూడండి ట్రంప్ ఏం చేస్తున్నాడో మీకు అర్థమవుతుంది అమెరికాలో ఉన్న భారతీయులకు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి పార్ట్ టైం చేసిన సైడ్ ఇన్కమ్ ఉన్న ఏ క్షణమైన అమెరికా నుంచి మిమ్మల్ని బయటికి పంపించేస్తారు విల్ బి అవుట్ ఆఫ్ అమెరికా సరైన కారణం లేకుండా ఇప్పటికే 6,000 మందిని గెంటేసింది అమెరికా సో చూశారు కదా ట్రంప్ అక్కడ ఉన్న ఇండియన్స్
ఎంత వీలైతే అంత పంపించేసేయాలి రిటర్న్ అని చెప్పేసి చాలా 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 ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే దిస్ ఇస్ జస్ట్ బికాజ్ మోడీ తీసుకున్న నిర్ణయాల వల్లనే. ట్రంప్ పిచ్చోడే ఒప్పుకుంటా, బట్ అమెరికాకి సంబంధించినంత వాటికి మన ఇండియన్స్ అక్కడ పోయి ఉన్నారు. వాళ్ళకి ఆల్ ఆఫ్ ఏ సడన్ మనము వాళ్ళు ఇండియాకి వచ్చి ఏం చేయగలుగుతారని చెప్పేసి మనం ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఎన్ని చేంజెస్ జరుగుతాయి, ఎంతమంది ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక్క విషయం కూడా ఆలోచించకుండా ఇప్పుడు SCO సమ్మిట్ అని చెప్పేసి రష్యా ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా, అది నేను అర్థం చేసుకోగలుగుతా. బట్ వై చైనా ఈజ్ అవర్ మన బార్డర్ షేర్ చేసుకునే కంట్రీతోని మన గొడవలు ఉన్న కంట్రీతోని ఏ రోజైనా మనకు ప్రాబ్లమే కదా. ఒక 5 years బ్యాక్ ఇదే మోడీ బ్యాన్ చైనా ప్రోడక్ట్స్ అని చెప్పేసి చైనాకు సంబంధించిన అన్ని యాప్స్ బ్యాన్ చేసేసి అసలు ఇండియాలో చైనా ప్రోడక్ట్స్ ఉండొద్దు అని చెప్పేసి అప్పుడు చాలా చాలా చెప్పి అప్పుడు మన రోడ్ల మీదకి వచ్చేసి అందరూ బ్యాన్ చైనా ప్రోడక్ట్స్ అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఈ వీడియో చూడండి తెలుస్తుంది. చైనాతో ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో స్వయం సమృద్ధిగా మారాలని పెద్ద నిర్ణయం తీసుకున్నారు భారత ప్రధాని మోదీ. భారతదేశంలోని ప్రజలు చైనాపై అకస్మాత్తుగా కోపం తెచ్చుకోవడం, చాలా మంది తమ మేడ్ ఇన్ చైనా వస్తువులను ధ్వంసం చేయడం, చైనా వస్తువులను కొనకూడదని నిర్ణయించుకున్నారు. ఇదే క్రమంలో మోదీ ప్రభుత్వం డజన్ల కొద్దీ చైనీస్ యాప్లను నిషేధించింది. చైనా నుంచి వచ్చే అనేక ఎలక్ట్రానిక్ వస్తువులకు కస్టమ్స్ నుండి క్లియరెన్స్ పొందడంలో ఇబ్బంది మొదలైంది. చూసారు కదా, ఇంత జరిగిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 5 years లో అంత ప్రేమ ఎందుకు చైనా మీద ప్రేమ కాదండి, ఇది జస్ట్ డైవర్ట్. మన పొలిటికల్ గా ఇప్పుడు రాహుల్ గాంధీ హైలైట్ అవుతాడేమో అని చెప్పేసి ఒక్కసారి ప్రజల దృష్టి మొత్తం మళ్లించడం కోసం కంప్లీట్ గా డైవర్ట్ చేస్తున్నాడు. అసలు మీడియాలో ఎక్కడ చూసినా SCO సమ్మిట్, రష్యా, చైనా అండ్ ఇండియా కొలాబరేషన్ లో అసలు ముందుకెళ్తున్నారు. అసలు కంప్లీట్ గా అసలు ఆధిపత్యం దిశగా వెళ్తున్నారు. అసలు డాలర్ ని తీసేసి వరల్డ్ కరెన్సీగా కొత్త కరెన్సీ తీసుకొస్తారు. ఇవన్నీ ఏంటంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనే అనిపిస్తుంది నాకైతే. అఫ్ కోర్స్ ఇండియా డెవలప్ కావాలనే మనం అందరం ఇండియన్స్ కోరుకుంటాం, బట్ మనం ఎంత అగ్రెసివ్ ఉండాలో అంతే అగ్రెసివ్ ఉండాలి. అట్లా అని చెప్పేసి మనం ఓవర్ అగ్రెసివ్ అయిపోయినామంటే అది మనకే దెబ్బ పడుతుంది. అది అర్థం చేసుకోవాలా. ఇప్పుడు 55 lakh అమెరికన్స్ కి వాళ్ళని ఈవెన్ వాళ్ళు చదువుకునే టైంలో పార్ట్ టైమ్స్ కూడా చేయకూడదు అని చెప్పేసి, పార్ట్ టైమ్స్ చేసిన వాళ్ళని కూడా రిటర్న్ పంపిస్తామని చెప్పేసి, వాళ్ళ పైన ఓవర్ స్పీడింగో లేకపోతే ఇంకేదన్నా ఒక చిన్న చిన్న చలాన్లు ఉంటే కూడా వాళ్ళని పిలిచి ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ అకౌంట్స్ చెక్ చేసి వాళ్ళ మీద ఏమేమి అసలు చిన్న ఇష్యూ కూడా ఎట్లా రిటర్న్ పంపించేద్దామా అని చెప్పేసి ఆలోచనలో ట్రంప్ ఉన్నాడు అంటే సో ఆలోచించండి. మనము ట్రంప్కు వినాలని నేను చెప్పట్లేదు, ట్రంప్ ఒక పిచ్చోడు అని చెప్పేసి ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం అర్థమైపోయింది. కాకపోతే జస్ట్ వెయిట్ ఫర్ 3 more years. నో, ట్రంప్ విల్ నాట్ బి ద ప్రెసిడెంట్ నెక్స్ట్ టైం, అది అందరికీ తెలుసు. ఎందుకు తొందరపాటు? చైనాతోని మనం బార్డర్లో ఇష్యూస్ ఉన్న చైనాతోని పార్ట్నర్షిప్ పెట్టుకుంటే చైనా ముందు మనల్ని డామినేట్ చేసి ఆ ల్యాండ్ మనకి ఇచ్చేసేయాలి అని చెప్పేసి అంటే ఎవరేం చేస్తారు? మోడీ ఉండడు రేపటి రోజున. ఇట్లాంటివన్నీ చేసేస్తే ఇండియాకి ఎంత నష్టం కలుగుతుంది అని చెప్పేసి ఆలోచించకుండా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ వాళ్ళ ఓన్ పాలిటిక్స్ కొంతసేపు హిందూ ముస్లిం అని చెప్పేసి గొడవలు, ఇంకొకరు ఎవరైనా కొంచెం హైలైట్ అవుతున్నారంటే పాలిటిక్స్ లో కొంచెం వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళ ఇష్యూని పక్కన పడేసి ఈ కొత్త మ్యాటర్ రావడం కోసం ఇంకేదో పొలిటికల్ గా తీసుకురావడం, లేదంటే ఏదైనా ఇష్యూ వచ్చింది అంటే దాన్ని పక్కకు పెట్టడానికి పాకిస్తాన్ మీద ఏదో వార్ చేసినట్టుగా ప్రయత్నించడం. ఇట్లాంటివన్నీ ఎన్ని రోజులండి నాకు అర్థం కాదు. ఇంకా నేను మాట్లాడడానికి చాలా ఉంది, నాకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పాలని లేదు. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఎంత చెప్పాలని అనుకున్నా కూడా నాకు లోపలే ఆపుకుంటున్నా. ఎందుకంటే ఈ వీడియో లెంత్ అయిపోతుంది, చాలా పెద్దగా అయిపోతుంది, మీకు చూడడానికి ఒకటేసారి ఇంత టైం దొరకకపోవచ్చు, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను చెప్పలేకపోతున్నా. బట్ ప్లీజ్ ఈ డైవర్షన్ పాలిటిక్స్
వల్ల మనకే నష్టం, ఇండియన్స్కే నష్టం. మనమందరం ఇండియన్స్. మోడీ ఈజ్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఒక లీడర్. ఆ లీడర్ తన స్వార్థం కోసం మనల్ని అందరినీ తాకట్టు పెడుతున్నాడు అని చెప్పేసి మీరందరూ అర్థం చేసుకోవాలి. ప్లీజ్ ఇట్లాంటి ఆలోచనలకు మనం కూడా ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. కాబట్టి దయచేసి దీనికి అగేన్స్ట్ గా మీరందరూ కూడా ఏదో ఒక ఆలోచన తీసుకొని ఫైట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. లెట్ అస్ ఫైట్ అగేన్స్ట్ మోడీ అండ్ లెట్ అస్ ఫైట్ అగేన్స్ట్, యాక్చువల్లీ నిజం చెప్పాలంటే లెట్ అస్ ఫైట్ అగేన్స్ట్ ద పాలసీస్ విచ్ మోడీ ఈస్ టేకింగ్. ప్లీజ్, నేను ఇంకొక ముఖ్య విషయం కూడా ఉంది, నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అసలు మోడీ మన ఇండియాకి సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా కంప్లీట్లీ కొలాప్స్ కాబోతుంది. భారత్ పై మరో బాంబు పేల్చబోతున్నాడా? ఇటు అమెరికా అధ్యక్షుడంటే అటువంటి మాట వినిపిస్తోంది. సాఫ్ట్వేర్ ఎగుమతులపై టారిఫ్స్ విధించే అవకాశం ఉందంటూ కూడా ప్రస్తుతం. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. నేను చెప్పిన టాపిక్ లో మీకు ఏ మంచి కానీ నెగటివ్ ఆర్ పాజిటివ్ ఎనీథింగ్ మీరు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు కమెంట్ చేయడమో లైక్ చేయడమో వల్ల ఏంటంటే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతా ఉంటది. సో ప్లీజ్ మర్చిపోకుండా కమెంట్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.